అండి వెల్కమ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్. మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్గా మెమరబుల్గా ఉంటాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ వీడియో టిల్ ద ఎండ్. సో టుడే వీ విల్ బి లుకింగ్ ఇన్ టు December 31 current affairs. Our channel name is Current Affairs Regular. So without any further delay, let's get into the important current affairs of 31 December. First one, the Israel Peace Prize was announced for whom recently after the Florida talks. ఫ్లోరిడా టాక్స్ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది అని ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ట్రంప్. మనందరికీ తెలుసు ట్రంప్ ఎవరో. హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. ఆల్సో రిమెంబర్ దాట్ హీ ఈస్ 47th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. నౌ లెట్ us టాక్ అబౌట్ ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్. ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్ని రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఈ ప్రైజ్ అనేది మన ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారు. ట్రంప్ రోల్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ పీస్ ప్రాసెస్ అంటే ఎస్పెషల్లీ అబ్రహం అకార్డ్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఆయన. అబ్రహం అకార్డ్స్ వల్ల ఇజ్రాయెల్ అలాగే అరబ్ కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి అన్నమాట. ఫ్లోరిడా టాక్స్ తర్వాత ట్రంప్ పీస్ ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ ప్రైజ్ అనౌన్స్ చేశారు. సో ఇజ్రాయెల్ అండ్ అరబ్ పీస్ ప్రాసెస్లో ట్రంప్ కాంట్రిబ్యూషన్ని అప్రిషియేట్ చేయడానికి ఈ ఇజ్రాయెల్ పీస్ ప్రైజ్ అనేది ట్రంప్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, చైనా సెట్స్ ఏ వరల్డ్ రికార్డ్ బై అచీవింగ్ ఏ స్పీడ్ ఆఫ్ అబౌట్ 700 km/h ఇన్ జస్ట్ 2 seconds యూజింగ్ ఏ హై స్పీడ్ మ్యాగ్లెవ్ ట్రైన్. ఇక్కడ ఏం జరిగిందంటే చైనా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇంకొకసారి. అంటే హై స్పీడ్ ట్రైన్, ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి హై స్పీడ్ మ్యాగ్లెవ్ ట్రైన్. జస్ట్ 2 secondsలో అరౌండ్ 700 km/h స్పీడ్ని ఇది రీచ్ అవుతుంది. మ్యాగ్లెవ్ అంటే ఏంటి అని అనుకోవచ్చు మనం. మ్యాగ్లెవ్ స్టాండ్స్ ఫర్ మ్యాగ్నెటిక్ లీవియేషన్. ఈ ట్రైన్ అనేది ట్రాక్స్ని టచ్ చేయకుండా మ్యాగ్నెట్స్ హెల్ప్తో మూవ్ అవుతుంది. సో ఫ్రిక్షన్ తక్కువ, స్పీడ్ ఎక్కువ. అందువల్లనే జస్ట్ 2 secondsలో 700 km రికార్డ్ని బ్రేక్ చేసిందన్నమాట. ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో సూపర్ ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రివల్యూషన్ తీసుకొస్తుందన్నమాట. ఇదండి సెకండ్ వన్. నెక్స్ట్, DRDO సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ Pinaka rockets with a strike range of 120 km. DRDO ఫుల్ ఫామ్ మనందరికీ తెలుసు కదండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ని టెస్ట్ చేసింది. అంటే పినాకా రాకెట్స్ 120 km స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంటాయన్నమాట. ఈ సిస్టమ్ ఎనిమీ టార్గెట్స్ని ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. DRDO సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ పినాకా రాకెట్స్ని టెస్ట్ చేశాయంట. వాటి స్ట్రైక్ రేంజ్ వచ్చేసి 120 km. ఇది ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ క్యాపబిలిటీకి స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, Khaleda Zia, who recently passed away in Dhaka, was a former Prime Minister of Bangladesh. ఖలేదా జియా అనే ఆమె రీసెంట్గా తను చనిపోయారు. ఇన్ ఢాకా. ఎక్కడ చనిపోయారంటే ఢాకాలో. షీ వాజ్ ఏ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. తన గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఖలేదా జియా అనే ఆమె బంగ్లాదేశ్లో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. తన సర్వీస్లో 2 times ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు. షీ వాజ్ ద లీడర్ ఆఫ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే బిఎన్పి పార్టీకి తను ఒక లీడరు. అలాగే బంగ్లాదేశ్ పాలిటిక్స్లో చాలా పవర్ఫుల్ లీడర్ కూడా తిను. షీ సర్వ్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ట్వైస్. హర్ డెత్ మార్క్స్ ఎండ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఎరా ఇన్ బంగ్లాదేశ్. ఈమె చనిపోవడం అనేది బంగ్లాదేశ్లో చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్, ద చీఫ్ మినిస్టర్ సుఖు launched the
గ్రీన్ టు గోల్డ్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ హెంప్ యాజ్ ఎ గ్రోత్ ఇంజిన్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఏమైందంటే సుఖ్విందర్ సింగ్ సుఖు, ఆ ఫుల్ నేమ్ వచ్చేసి సుఖ్విందర్ సింగ్ సుఖు, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇతను. అతను ఏం చేశారంటే గ్రీన్ టు గోల్డ్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేస్తారు, దీని పర్పస్ ఏంటంటే ఇండస్ట్రియల్ హెంప్ కల్టివేషన్ని ప్రమోట్ చేయడం కోసం. అంటే ఇండస్ట్రియల్ హెంప్ని టెక్స్టైల్స్కి, మెడిసిన్స్కి, ఎకో ప్రొడక్ట్స్కి జనరల్గా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఇనిషియేటివ్ వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇంకా పెరుగుతుంది. అలాగే గ్రీన్ ఎకానమీలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్, ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. ఈ ఒపీనియన్స్తో, ఈ పర్పస్తో హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్విందర్ సింగ్ సుఖు గ్రీన్ టు గోల్డ్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ఇన్ బీహార్ వాజ్ ఇనాగరేటెడ్ ఎట్ ఐఐటి పాట్నా. సో ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ కదండి. బీహార్లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ నేమ్ వచ్చేసి పరం రుద్ర అనే సూపర్ కంప్యూటర్ని ఐఐటి పాట్నాలో ఇనాగరేట్ చేశారంట. ఈ సూపర్ కంప్యూటర్ని రీసెర్చ్ కోసం, ఏఐ కోసం, క్లైమేట్ స్టడీస్, సైంటిఫిక్ స్టడీస్ దేనికోసమన్నా యూజ్ చేయొచ్చు. బీహార్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయ్యింది అని అర్థమవుతుంది మనకి. దీనివల్ల మనం దీన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. నెక్స్ట్ వన్, జయశ్రీ ఉల్లాల్ టాప్డ్ ద హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 అహెడ్ ఆఫ్ సత్య నాడెల్లా అండ్ సుందర్ పిచాయ్. జయశ్రీ ఉల్లాల్ అనే ఆమె హురన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో నెంబర్ 1 పొజిషన్కి సెలెక్ట్ అయ్యారు. డూ యు నో హూ ఇస్ జయశ్రీ ఉల్లాల్? జయశ్రీ ఉల్లాల్ అనే ఆమె అరిస్టా నెట్వర్క్స్, ఒకసారి మీరు గూగుల్ చేయండి అరిస్టా నెట్వర్క్స్ అంటే ఏంటో. అరిస్టా నెట్వర్క్స్కి తను ఒక CEO అన్నమాట. సో షీ టాప్డ్ ద లిస్ట్ అహెడ్ ఆఫ్ సత్య నాదెల్లా. మనకందరికీ తెలుసు సత్య నాడెల్లా అంటే ఎవరండి, మైక్రోసాఫ్ట్ CEO. అలాగే సుందర్ పిచాయ్ గూగుల్ CEO. వీళ్ళిద్దరిని క్రాస్ చేసి 2025 హురన్ ఇండియా రిచ్ లిస్ట్లో జయశ్రీ ఉల్లాల్ ఫస్ట్ పొజిషన్ని సెక్యూర్ చేశారు. ఇది ఇండియన్ ఆరిజిన్ గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్ని ఉన్న స్ట్రెంగ్త్, ఎంత పవర్ ఉంది అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది జయశ్రీ ఉల్లాల్ ఫస్ట్ పొజిషన్ సెక్యూర్ చేయడం వలన. అండ్ ఇవాల్టి సెషన్లో లాస్ట్ పాయింట్ అండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హ్యాస్ నోటిఫైడ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్టాండర్డ్ ఫర్ బాంబ్ డిస్పోజల్ సిస్టమ్స్. దాని కోడ్ వచ్చేసి IS 19445/2025. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏం చెప్తుందంటే ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ బాంబ్ డిస్పోజల్ సిస్టమ్ని కనిపెట్టిందన్నమాట. ఆ స్టాండర్డ్ నేమ్ వచ్చేసి IS 19445/2025. మరి దీని పర్పస్ ఏంటి? బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ సేఫ్టీ. బాంబ్ డిస్పోజల్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్స్ మిస్ఫైర్స్ చాలా ఇలా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా. వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ఈ బాంబ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ సేఫ్టీ కోసం, అలాగే ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ యొక్క క్వాలిటీ కోసం, పర్ఫార్మెన్స్ని టాప్ నోచ్లో మంచిగా ఉంచడానికి దీన్ని లాంచ్ చేశారన్నమాట. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ సేఫ్టీకి, ఇంకా స్టాండర్డైజేషన్కి, డిఫెన్స్ ఎక్విప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది చాలా మంచి న్యూస్ అన్నమాట. సో ఇదండి ఇవాల్టి డిసెంబర్ 31st మేజర్ ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్స్. మన SSC వాళ్ళు కానీ, బ్యాంకింగ్, రైల్వే, ప్రతి ఒక్కళ్ళకి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతో రీసెర్చ్ చేసి ఏవేవో రాయొచ్చండి, కానీ
అలా కాదు, మీరు చూసిన ఏ పాయింట్ అయినా కానీ సరే డెఫినెట్గా మీకు యూజ్ అవ్వాలి అన్న ఒక ఒపీనియన్ తోటి ఈ